ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే పనిలో పడింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే 2 హామీలపై సంతకాలు చేశారు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ స్కీమ్లో భాగంగా మహిళలు, యువతులు, ట్రాన్స్జెండర్లు, విద్యార్థినులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందించింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో ఉన్నట్లు నిర్ధారించే ఏదైనా గుర్తింపు కార్డుతో తెలంగాణ వ్యాప్తంగా అర్హులు ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలు చేసిన నాటి నుంచి విశేష స్పందన వస్తుంది. పల్లె పట్నం అని తేడా లేకుండా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సరిపడా బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. గంటలు బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తుంది. వచ్చిన ఒక్క బస్సు కూడా రద్దీగా ఉండడంతో కొంతమందిని ఎక్కించుకోవడం, మరికొంతమందిని ఆపి వెనక బస్సుకు రావాలంటూ కోరుతున్నారు. దీంతో రెగ్యులర్గా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు, పనులకు, కాలేజీలకు వెళ్లే మహిళలు, యువతులు, విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. బస్సులు కిక్కిరిసిపోవడంతో కాలేజీ అబ్బాయిలు కూడా వాహనాలకి వేలాడే పరిస్థితి. ప్రమాదం అంచున విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మహిళలు సైతం మెట్లపై వేలాడుతూ వెళ్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రయాణిస్తున్న సమయం రెండింతలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా కొంతమంది ఈ పథకం మాకు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. రేవంత్ అన్న, దయచేసి మాకు ఈ మహాలక్ష్మి పథకం వద్దు, తీసేసేయి. ఆడవాళ్లకు హెల్ప్ చేయండి, కానీ ఇలాంటి పథకాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. దీనివల్ల కాలేజీ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము బస్సు డోర్ వద్ద రోజు నిలబడి అప్ అండ్ డౌన్ ప్రయాణిస్తున్నాం. ఏ పథకాలైనా విద్యార్థులకు పెట్టండి. అలాగే మాకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించండి. ఈ పథకం మాకొద్దు అంటూ మొరపెట్టుకుంటున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణం వద్దంటూ మహిళలు చేస్తున్న విజ్ఞప్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.